హలో హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పువ్వులు కాస్తలేదేమో అనుకున్నాను. చాలా పువ్వులు అయితే విడిచిపోయాయండి. డాబా అయితే ఇప్పుడు వరకు ఎక్కలేదు. చూసారా ఎన్ని పువ్వులు విడిచినాయో. జాజులు సాయంత్రం అయితే కంపల్సరీ కోయాలండి. చూసారు కదా, బాగా ఏడ్చిపోయాను. గుడ్ మార్నింగ్ అండి. చూసారా, పొద్దున్నే లేచామండి, పని అయితే మొదలెట్టేసాము. సూర్యుడు ఉదయిస్తున్నాడు. మరి గుమ్మాలు అయితే తుడిసేసుకుందాము. ఇప్పుడు వాకలు తుడిసేసుకుని గిన్నెలు అవి బయటేసేసుకుంటే పని అయిపోతుందండి. బట్టలు ఒకటి ఉన్నాయి కదా, మరి వాకలు అయితే తుడిచేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే పాసి గుమ్మాలు తుడుచుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. పాసి వాకలు అనేది అలా ఉంచకూడదు. ఆడపిల్లలు ఎగుతుంటే మన మామూలుగా ఇల్లు గుమ్మాలు చక్కబెట్టుకుని తుడుచుకోవాలండి. తుడిచేసుకుని నీట్గా కొంచెం కళ్ళాపు చల్లుకుని ముగ్గేసుకుంటే ఆ తృప్తి వేరండి, ఆనందం వేరు. ఇంటికి ఇల్లాల దీపం అంటారు కదా, ఆ రకంగా అనమాట. శుభ్రం చేసుకోవాలి. ఇగో గిన్నెలు అయితే బయట వేసేసాను. గిన్నెలు కడిగాను. కోళ్ళకి ఏమో కొంచెం మేత అయితే పెట్టానండి, తింటున్నాయి అవి. చూసారా, ఇగో వాటర్ అయితే వస్తుంది, పట్టాలి. ఇగో నెక్స్ట్ ఏంటంటే గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇగో బట్టలు కూడా కంపోర్ట్ అయ్యి పెట్టాలండి. కంపోర్ట్ పెట్టిన తర్వాత ఉన్న ప్రాసెస్ మొదలెడది. కొండలు కడిగేసాను. బ్రష్ చేసే అరటికాయలండి ఇవి. మా వైపు కొమ్మూర అయితే ఇచ్చారు అరటికాయలు. అయితే ఆ పక్కన పెట్టాను. నిన్న అరటికాయ వండాను. కడగాలి గమ్ముని. మా మనవడు అయితే బ్రష్ చేసేస్తున్నాడు. చూసారు కదా, గమ్ముని కడుగు. అవనే ఆవండి, ఇది ఎద్దు. మా ఇంటి దగ్గరికి వచ్చి మేస్తుంది. ఇది గడ్డి. ఇక్కడ పచ్చని చెట్లు కదా, బాగా ఉంటుంది. చూసారా, ఇక కంపోర్ట్ అయితే పెట్టేశానండి. బట్టలు కంపోర్ట్ పెట్టేశాను కదా. ఇప్పుడు పైకెట్టుకెళ్ళి ఆరేయాలి. కానీ ఇంక కొంచెం పని ఉంది. ఆ పని ఏంటంటే టిఫిన్ అది వేయాలండి పిల్లలకి. ఈ పచ్చని చెట్లు, ఈ వాతావరణం చాలా బాగుంది కదా. ఈ ఆవు అయితే ఇక్కడే మేస్తుంది. ఇదిగో బావురమాయ పిల్లని ఎత్తుకుని కూర్చున్నాడు. మా మనవడేమో ఆడుతున్నాడు. చూసారా, ఇదిగో చట్నీ చేద్దామండి. టమాటా, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను అయితే పోతున్నానండి. మొక్కలు కోసేసి మనం ఏం చేసుకుని చట్నీ చేసుకుంటే దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు. మరి ఒక్కదాన్నే కదండి, చిన్నపిల్లలు కదా. చిన్నపాప అయితే డ్యూటీకి వెళ్ళిపోతే ఇంకా లేగలేదు. అది తను కూడా లేచిందంటే తనకు కూడా టిఫిన్ అది రెడీ చేయాలి. ఇదిగో కోసేసాను. పచ్చిమిరపకాయలు అయితే ఏం చేస్తున్నానండి, సగం వేసినవి. ముందైతే పల్లీలు ఏం చేశాను, వేరుశనగ అందులో ఇవి వేసేసానండి. ఇవి కూడా వేసుకొని కదండి. చింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగాని. ఈ రెండు మిక్స్ చేసుకుని ఇదిగో దోశ అయితే వేసాను పొయ్యి మీద. చిన్నపిల్లలు కదా, మరి కంగారు పడతారు తినడానికి. అందుకని టిఫిన్ అయితే రెడీ చేసేసాను. ఇదిగో నేను తినేస్తాను. తింటాం మొదలు పెట్టాను. బాగుందా ఎలా ఉందని అడిగాను. చాలా బాగుందని చెప్పారు. చూసారా, చాలా బాగుందండి. తినేస్తున్నాను. మీరు కూడా తినేస్తున్నారు. తినండి. ఇక ఆశ వర్కర్ అయితే వచ్చిందండి ఇంటికి. మా మేనకోడలు చిన్నపిల్ల కదా, బేబీ హెల్త్ అలాగా ఉందని అడుగుతాకి వచ్చింది. చూస్తుంది, ఆల్రెడీ చూసింది. వాళ్ళ మనవరాలను అయితే తీయమంది. తీసిందా పాప. ఇదిగో కూతురు బిడ్డ చూడు.
తీసింది. పాప మేము ఏదో పని మీద వెళ్తున్నాం, ఎందుకు లేరు అన్నీ. చూసారు కదా మరి, పైన బట్టలు అయితే ఆరేసేసాను. ఎందుకంటే మబ్బు కింద ఉందండి, కింద ఆరేసానండి. మామూలుగా అయితే కట్టడానికి అవి రాడ్లు అవి బిగించలేదు నేను, అందుకని మామూలుగా కింద శుభ్రంగానే ఉంటుంది కదా, తుడిచేసి ఆరబెట్టేసాను. మా మనవలు ఏం చేస్తున్నారంటే తిరగేసేస్తున్నారు. వాకలు చిరాగ్గా ఉందని మా మనవరాలు అయితే తుడిచేస్తుంది. వాళ్ళే పాడు చేశారు, ఇవన్నీ బుడగలు కట్ట వేసేసండి. నీట్గా తుడిచేసింది. చూసారా, శుభ్రంగా క్లీన్ చేసేసిందండి రోడ్డు. మరి ఇప్పుడు నేనైతే చాలా టైం అయితే అయిందండి, వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వంట చేయాలి కదా. ఇగో వంకాయ, చిన్న వంకాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసాను. ఇంకా 2 వెరైటీలు ఉన్నాయి, చూపిస్తానండి. ఇదిగో ఆకాకరకాయ, ఇందులో బంగాళదుంప కూడా వేసాను. టేస్టీగా ఉంటుందని ఆల్ మిక్సింగ్ కర్రీ చేశానండి నేను ఈరోజు. చూసారు కదా, ఉడకబెడుతున్నాను అనమాట ఇవి. ఎందుకంటే ఆకాకరకాయ పైన సరిగ్గా ఉంటుంది కదా, అందుకని ఉడకబెట్టేసాను బాగా. ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మరి హోల్స్ ఉన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేసుకుంటే చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సూపర్ ఉంది ఆల్ మిక్సింగ్ కర్రీ. ఇందులోకి మిల్ మేకర్ కూడా కొంచెం యాడ్ చేశాను నేను. ఇందులో ఒక నిమ్మకాయ కోసి కట్ చేసుకుంటే కనుక కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. అన్ని రకాలు ఇప్పుడు మన సంక్రాంతి కనుమకి కలగలుపు కూర ఎలా అయితే వండుకుంటారో అదే విధంగా కూడా ఈ రకంగా అయితే కర్రీ అయితే రెడీ చేసుకొచ్చాను మనం. చూసారా, ఈ నిమ్మకాయ అయితే నేను వేస్తున్నాను ఇందులో. ఇదిగో పిల్లలు ఆమ్లెట్ కావాలన్నారని ఆమ్లెట్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసి వండుతున్నాం అన్నారు. మా మనవలు ఏమన్నారంటే ఆమ్లెట్ వేయమ్మమ్మ అన్నారు, అందుకని అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నేను. నిమ్మకాయ అయితే పిండేసాను ఇందులో. బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. తినేద్దాం మరి వేడి అన్నం పెట్టుకుని. ఏమేమి తిన్నామని చూపించుకుంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నీ ఆల్ మిక్సింగ్ కర్రీ అన్నీ వేసుకుంటే నోటికి టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇగో నేనైతే పిల్లలకి ఆమ్లెట్ కూడా అయితే పెట్టేసాను. ఇది పిల్లలకి ఆమ్లెట్ కూడా వేసేసాను. వాళ్ళకి భోజనం తినిపెట్టే సరిపోద్ది. మరి ఇంకా చాలా టైం అయితే అయిపోయింది కదా. మిక్సీ కర్రీలోకి ఆమ్లెట్ సూపర్ అండి, హైలైట్. మీరు ఎప్పుడు ఇలా చేసి ఉండరు, ట్రై చేయండి మీరు కూడా. ఆకాకరకాయ, బంగాళదుంప